హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. చూడండి, ఈరోజు మన ఇంట్లో దోసపిండి అయిపోయింది. దోసకి ఏమేమి వేస్తున్నాను చూడండి. జొన్నలు, మినపప్పు, ఉప్పుడు బియ్యము, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్, ఇవి అండి అవిసి గింజలు. ఇవి వారగా ఎందుకు పెట్టినానంటే ఇవి తేలిపోతాయి, పక్కన కడిగి వేసుకోవాలా. ఉప్పుడు బియ్యం 1 కప్పు, మినపప్పు 1 కప్పు, మెంతులు 4 స్పూన్లు, 3 కప్పులు జొన్నలు. ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు, అందుకని ఇప్పుడు బియ్యం కూడా యాడ్ చేసినాను. చాలా బాగుంటుంది టిఫను. మనము షుగర్ పేషెంట్లు కూడా బాగా తినొచ్చు ఈ టిఫను. అందుకని ఎప్పుడు ఇట్లే ట్రై చేస్తాను నేను. రైస్ ఎక్కువ వేయను. మళ్ళీ మీకు దోశ ఇడ్లీ పెట్టినప్పుడు మళ్ళీ చూపెడతాను. చూడండి, బాగా 4 సార్లు కడిగి ఫిల్టర్ నీళ్ళు వేసి నానబెట్టినాను. 8 అవర్స్ నానబెట్టి తర్వాత రుబ్బించుకొచ్చుకున్నాము. మళ్ళీ రేపు మార్నింగ్ టిఫిన్ అయినా చేసుకోవచ్చు, నైట్కి కూడా దోశ వేసేసుకోవచ్చు, వచ్చేస్తుంది. అట్లా 4కి అట్లా రుబ్బించుకొచ్చుకుంటే 8 అవర్స్ నాననిద్దాం. చూడండి, బాగా 4 సార్లు కడిగి ఫిల్టర్ నీళ్ళు వేసి నానబెట్టినాను. 8 అవర్స్ నానబెట్టి తర్వాత రుబ్బించుకొచ్చుకున్నాము. మళ్ళీ రేపు మార్నింగ్ టిఫిన్ అయినా చేసుకోవచ్చు, నైట్కి కూడా దోశ వేసేసుకోవచ్చు, వచ్చేస్తుంది. అట్లా 4కి అట్లా రుబ్బించుకొచ్చుకుంటే 8 అవర్స్ నాననిద్దాం. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. ఇదిగో చూడండి, నేను మొన్న దోశకి నానబెట్టినాను కదా నిన్న. ఈరోజు సాయంత్రం పూట రండి తినేద్దాము. పప్పుల పచ్చడి, పులగూరతో కూడా టేస్టీ దోశ అండి. చాలా టేస్ట్గా ఉంది. మీకు కూడా నచ్చినట్లయితే ఇట్లా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.